క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, వాక్యము ధ్యానించటము అనేది మన జీవితంలో ఒక భాగమై ఉండాలి. ఎందుకనంటే ప్రతి దినము మన శరీరానికి ఏ రకంగా మనము అనేక రీతులుగా దానిని ఆరోగ్యంగా శక్తిగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ అనేక రీతులుగా దాన్ని పోషిస్తున్నాము, అలాగే మన ఆత్మ అనేటటువంటి మన జీవాత్మ అనే దానిని పోషించడానికి దేవుని వాక్యమే ఆహారమై ఉన్నది. మరి ఈ ఆహారము సరైనటువంటి రీతిగా అందనప్పుడు మనం ఆత్మీయంగా బలహీనపడతాం. నువ్వు శారీరకంగా ఈ లోకరీతిగా ఎంత గంభీరంగానైనా ఉండొచ్చు, ఎంత హోదాలోనైనా ఉండొచ్చు, ఎంత ఉన్నత స్థితిలోనైనా ఉండొచ్చు, అనేక కోణాలలో నువ్వు గొప్పవాడై ఉండొచ్చు. బట్ ఆ గొప్పతనము, ఆ శారీరక దారుఢ్యము ఇవన్నీ కూడా నీవు ఈ లోకంలో జీవించినంత కాలమే నీతో ఉంటాయి. ఒక వయసు దాటినాక అవన్నీ నీ శరీరం నుంచి ఉడిగిపోయి బలహీనుడు అయిపోయి నిన్ను ఎవ్వరు పట్టించుకోని పరిస్థితుల్లో నిస్సహాయంగా ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని విడిచి నీ ప్రాణం వెళ్ళిపోతుంది. దేర్ ఎండ్స్ యువర్ లైఫ్. ఆ తర్వాత నీవు నిత్య నరకాగ్నికి పాత్రుడవుతావు. అగ్ని గంధకాలతో కూడినటువంటి ఆ యొక్క నిరంతర నరకంలో నీవు ఉండాల్సి వస్తుంది. కానీ ఈ యొక్క స్థితి నుంచి నేను తప్పించేది ఏంటంటే దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యం అనే వెలుగులో నీవు నీ జీవితాన్ని సరిచేసుకుంటే ఈ యొక్క జీవపటంబము, నేత్రాశ వీటి నుంచి నువ్వు తప్పించుకుంటే, ఎలా తప్పించుకోవడం అంటే మనం పారిపోవటం అని కాదని ఉద్దేశం. నీవు వాటి నుంచి తప్పించుకోగలిగితే ఎలా తప్పించుకోగలవు? దేవుని మహాశక్తిని బట్టి, దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు మనకు అందించిన ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథపు వాక్యముల ద్వారా నన్ను, నిన్ను, మనందరము ఈ శోధల నుంచి, ఈ అశాశ్వతమైనటువంటి ఈ యొక్క జీవన విధానం నుంచి మనం తప్పించుకోగలం. ఇవాళ మనము కొరింథీయులకు రాసి అంటే సేవకులు ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలి అనే అంశం మీద కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, పరిశుద్ధుడైన అపొస్తలుడైన పౌలు గారు రాసినటువంటి ఆ యొక్క కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 13-14 వచనాలని ధ్యానించుకుందాం. మనము ఈ ధ్యానించుకోబోయే ముందు మనము ఒక ఉదాహరణగా ఒక మాట చెప్పుకుందాం. ఒక కొండ ఉంది. ఆ కొండని డైనమైట్లు పెట్టి పగలు కొట్టడానికి అక్కడ పనిచేసే కార్మికులు ఆ కొండకి డైనమైట్లు పెట్టారు. అలా పెట్టినప్పుడు ఆ వైపు ఆ కొండకు దగ్గరగా మార్గంలో ఒక అతను వెళ్తూ ఉన్నాడు. అతను చెవిటివాడు. ఆ చెవిటివాడికి పాపం ఏమీ వినపడదు. అందువల్ల అతను అలా వెళ్ళిపోతున్నాడు. అయితే ఈ డైనమైట్లు పెట్టినటువంటి వాళ్ళు అరుస్తున్నారు, బాయ్ అటు వెళ్ళబాకయ్యా, అటు డైనమైట్ పెట్టావు, ఆ కొండరాళ్ళు పగిలి మీద పడి నువ్వు చచ్చిపోతావని. అయితే పాపం వాడికి వినపడదు. వీళ్ళ అరుపులు అతనికి అందలేదు. అలాగే నడిచి వెళ్తున్నాడు. వెనక ఇంకొక మనిషి వస్తున్నాడు. అతనికి అన్నీ వినపడతాయి, వాళ్ళు అరిసిన కేకలు వినపడుతున్నాయి. అయితే అతనేం చేశాడు, అక్కడ ఉన్న రాళ్ళు నా మీద పట్టడానికి నాకేమైంది లేదు, ఎంత దూరము ఎందుకు వస్తాయి, మాకు తెలియని కొండలా, మాకు ఈ డైనమైట్లు పవర్ ఏందో మాకు తెలీదా అని నిర్లక్ష్యంగా ఏం చేశాడంటే ఆ యొక్క దారిలో వెళ్ళాడు. కొండ ఆ డైనమైట్ దెబ్బకి పగిలిపోయి ఆ రాళ్ళు అతి శక్తివంతంగా వచ్చి ఆ యొక్క దారిలో వెళ్తున్నటువంటి 2 బిడ్డల మీద పడింది. 2 తలలు పగిలి చనిపోయారు. ఏమైంది? దీని అర్థం ఏంటి? ముందు వెళ్ళేవాడు చెవిటివాడు, వెనక నడిచేవాడు చెవి కలిగిన వాడు, వినగలిగిన వాడు. కానీ చెవి లేనివాడు, వాడికి వినపడకపోవటంలో వాడు ఆ రకమైన మరణానికి వాడు గురి అవ్వటం అనేది మనకి చూస్తే ఎలా అనిపిస్తుంది? సహజమే కదా. వాడికి వినపడదు పాపం. అందువల్ల వాళ్ళ అరిచిన కేకలు వినపడలేదు. అతను ఆ యొక్క కొండరాళ్ళ దెబ్బ తగిలి చనిపోయాడు. మరి రెండో వాడికి ఏం రోగం? వీడికి వినపడుతుంది కదా, వాళ్ళ కేకలు వినపడ్డాయి కదా, బాయ్ ప్రమాదం అయ్యా, కొండరాళ్ళు మీద పడతాయ్యా, జాగ్రత్త, చచ్చిపోతామని చెప్తున్నా కూడా నిర్లక్ష్యంగా, లెక్కలేని తనంగా ఆ మాటలను పట్టించుకోకుండా అంత దూరం నుంచి నా మీద వచ్చి పడతాయా,
పడినప్పుడు చూసుకుందాంలే అనే ఒక యొక్క అహంకారము మూర్ఖత్వంతో ముందుకు పోయి ఏం తెచ్చుకున్నాడు? మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇదే వాక్యం. అన్యులకి దేవుని వాక్యం తెలియదు, దేవుని రక్షణ తెలియదు. వారు దేవునికి వ్యతిరేకంగా జీవించారన్నా, బ్రతికారన్నా, మరణించారన్నా ఒక అర్థం ఉంది. మనకేమి కర్మ, మనకేమి రోగం, మనకున్నటువంటి అతిశయం ఏంటి, అహంభావం ఏంటి? దేవుని వాక్యము నీ తలుపులు తట్టి నిన్ను మారమని నిన్ను హెచ్చరిస్తూ ఉంటే ఆ హెచ్చరికలను, యొక్క దేవుని యొక్క మాటలను, దేవుని ప్రేమని, దేవుని వాత్సల్యాన్ని లెక్క చేయకుండా ఇప్పుడు కాదులే తర్వాత చూసుకుందాం, ఇప్పుడు నాకు 20 ఏళ్ళే, నాకు చాలా ఆయుష్ ఉంది, ముసలోడైనప్పుడు చూసుకుందాములే అని, లేకపోతే అసలు నాకు దేవుడు అంటే దేవుడే లేడు, ఎవడు లేడు అని చెప్పి నిర్లక్ష్యంతో, మూర్ఖత్వంతో నీవు దేవుని వాక్యాన్ని వినకుండా అలాగే పోయి నీవు కూడా ఆ వినపడినటువంటి చెవి కలిగిన వాడు ఏ రకంగా మరణానికి గురి అయ్యాడు, అలాగే మనం కూడా మరణానికి గురి అయితే, మనం అలాగే మరణించితే, విశ్వాసం లేక రక్షణ లేకుండా మరణించితే వాడు ఏ రీతిగా నరకాగ్ని పాలయ్యాడో నీ ఆత్మ కూడా నరకాగ్ని పాలవుతుంది కదా. అతనికి కొంతవరకైనా శ్రమ ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు అనేవాడు రక్షకుడని, యేసుక్రీస్తే మన దేవుడని అతనికి విశ్వాసం లేదు, అతనికి యేసుక్రీస్తు గురించి తెలియదు. నీకు తెలుసు కదా, నీ దైవ సేవకులు నీ పరిశుద్ధ మందిరములో అనేక రీతులుగా దేవుని వాక్యాన్ని, దేవుని శక్తిని, దేవుని కృపను బోధిస్తున్నారు కదా. మరి బోధించినా కూడా నువ్వు వినకుండా నిర్లక్ష్యంతో నువ్వు మరణిస్తే వాడికి నీకు తేడా ఏంటి? వాడికి క్షమ ఉంది, నీకు క్షమాపణ లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వినండి, గమనించండి. మనం అలాగ ఉన్నామా? దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామా? అన్యుడికి వారికి తెలియదు, కానీ నీకేమి? ఎన్ని వేల మంది దైవ సేవకులు, ఎన్ని వేల ఛానల్స్, ఎన్ని రకాల యూట్యూబ్ ఛానల్స్, ఎన్ని రకాల ప్రసార మాధ్యమాలలో దేవుని వాక్యం నీ ఇంట్లోకి వచ్చి నీ దగ్గరికి వస్తే ఆ వాక్యాన్ని విని, ఆ వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని సరిచేసుకోవడానికి కూడా ఇష్టపడని స్థితిలో నిర్లక్ష్యంగా, మూర్ఖంగా పోతున్నటువంటి అల్ప విశ్వాస క్రైస్తవులారా, ఇంకెంతకాలము ఈ రీతిగా మీ జీవితాలను మీరు నాశనం చేసుకోవడమే కాకుండా మీ కుటుంబాలు కూడా నాశనం చేస్తున్నారు. యజమాని విశ్వాసంతో ఉండాలి కదా. యజమానితో పాటు ఆ యజమానురాలైనటువంటి ఆ విశ్వాసంతో ఉండాలి కదా. మిమ్మల్ని బట్టి మీ పిల్లలు విశ్వాసంలో నడవాలి కదా. ఈ రీతిగా కదా కుటుంబాలు వర్ధిల్లవలసింది, దేవుని కృపకు పాత్రలు అవ్వాల్సింది. నీవే నిర్లక్ష్యంతో, నీవే మూర్ఖత్వంతో నీవు దేవుని సన్నిధికి దూరం అవటమే కాకుండా నీ కుటుంబాన్ని కూడా నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావో తెలుసు. నా భార్య అంటే నాకు పచ్చి ప్రాణాలు అంటావు, నా బిడ్డలంటే నాకు వాళ్ళు లేకపోతే నేను లేనంటావు. మరి ఇంతగా ప్రేమించే నీ భార్యను బట్టి, నీ బిడ్డలను బట్టి నీలో మార్పేది. వారు నిత్య నరకాగ్నిలో కాలుతూ ఉంటే నువ్వు వాళ్ళని కాపాడగలవా? నీ భార్య ఏడుస్తూ ఉంటే నేను నీ యొక్క అగ్ని గంధకాల్లో మాడిపోతున్నాను నా ఆత్మ అని ఆమె ఆక్రోశిస్తూ ఏడుస్తూ ఏమండి నన్ను కాపాడండి అని అంటే నీ భార్యను కాపాడగలిగే స్థాయి, ఆ యొక్క అధికారము, ఆ యొక్క శక్తి మనకున్నాయా? ఎప్పుడు ఇది సాధ్యము? నువ్వు బ్రతికుండగా దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలములో నీవు ఆ యొక్క భయంకరమైన శిక్షావిధి నుంచి నువ్వు తప్పించుకోవడమే కాకుండా నీ భార్య, నీ బిడ్డల్ని, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని, వీళ్ళందరినీ ఆ యొక్క భయంకరమైన అగ్ని గంధకాలతో కూడిన నరకాన్ని నుంచి కాపాల్సినటువంటి బాధ్యత నీ మీద లేదా? సహోదరి సహోదరుడా, ఆలోచించావా ఎప్పుడన్నా? నన్ను బట్టి నా భార్య, నా బిడ్డలు, నా కుటుంబం ఈ విధంగా నరకాగ్ని పాలవుతుంది. అలాంటి స్థితి నుంచి వాళ్ళని కాపాడాలి కదా, వాళ్ళతో పాటు నేను రక్షింపబడాలి కదా, ఐ టు బి మోడల్, నేను నా కుటుంబానికి ఆదర్శంగా ఉండాలి కదా అనే ఆలోచన నీకెందుకు రాదు? చదువుకున్నావు, తెలియగలవాడికి లోక జ్ఞానం ఉంది, ఇన్ని తెలిసి కూడా నువ్వెందుకు నువ్వుగా పాపంలో పడిపోతున్నావు? నీతో పాటు నీ కుటుంబాన్ని పడవేసి వారికి రక్షణ నుంచి దూరం చేస్తున్నావు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క చెవిటివాడు మీరు గమనించండి. అలాగే వినగలిగిన చెవులు, మనకు ప్రకటన గ్రంథంలో ప్రతిసారి 7 సంఘాలకు చెప్పిన ఆ యొక్క ప్రతి హెచ్చరికలు ఈ మాట ఉంటుంది, చెవి గలవాడు వినును కాక. ఏ వినాలి? ఇదిగో రక్షణ సువార్తను వినాలి. ఈ రక్షణ సువార్తను నువ్వు వింటే, ఈ రక్షణ సువార్తను నువ్వు అనుసరిస్తే, ఈ రక్షణను నువ్వు చేజిక్కించుకోగలిగితే
జయము పొందినటువంటి జయశీలుడిగా నీవు దేవుని సన్నిధిలో పరలోక రాజ్యంలో నిత్య జీవంలోనికి వెళ్తావు. కనుక ఏమంటున్నాడు? చెవి గలవాడు వినును గాక. ఈ చెవులు ఉందేంది? పనికి మాలిన మాటలు వినటానికి, సొల్లు మాటలు వినటానికి, లేకపోతే ఎదుటి వారి గురించి అసహ్యమైనటువంటి వాటిని మాట్లాడటానికి కాదు. పరిశుద్ధమైనటువంటి దేవుని మాటలు, పరిశుద్ధ గ్రంథపు వాక్యాలను విని ఆ వాక్యాలని అర్థం చేసుకొని మన జీవితాలు సరి చేసుకోవడానికి కదా ఈ యొక్క చెవులు ఉండాల్సింది. అయితే మనం ఏమింటున్నాం ఈ చెవులతో? మన ప్రవర్తన ఎలా ఉంది? కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని హెచ్చరికలు ఏమి? మీ తండ్రి చిన్న వయసులో నిన్ను మందలించలేదా? నువ్వు తప్పుటడుగులు వేస్తే. అలాగే నీ భార్య ఏదైనా పొరపాటు చేస్తే నువ్వు మందలించట్లేదా? అలాగే నీ స్నేహితుడు ఏదైనా పొరపాటు చేస్తే నువ్వు మందలించట్లేదా? అది నీకు అధికారం, ప్రేమతో కూడిన అధికారం, మందలించడానికి, హెచ్చరించడానికి, దండించడానికి. అలాగే మన తండ్రి అయినటువంటి దేవుడు నువ్వు చేసిన పొరపాట్లను బట్టి నిన్ను మందలించడానికి, నిన్ను దండించడానికి, నిన్ను సరి అయిన మార్గంలో నడపడానికి అధికారం కలిగిన ఆ తండ్రి ఆ యొక్క హెచ్చరికలు వినవా? నువ్వు సరైన మార్గంలో నడవటానికి ఆయన ఇచ్చినటువంటి హితబోధనను పట్టించుకోవాలి. ఆలోచించండి. నీ బిడ్డ చిన్న తప్పు చేస్తే నేను ఆ బిడ్డ పాడైపోతున్నాడని బాధపడతావే కాదు, దురలవాట్లకు లోనవుతావు. ఏందిరా తాగుతున్నావంటే పిల్లలు మాట్లాడట్లేదు, ఏందిరా ఇట్లున్నావంటే మా ఆవిడ నాకు ఇంటికి వెళ్ళిన కాడి నుంచి అదొక శోధన అని చెప్పేసి ఆ శోధనలు తట్టుకోలేక నిన్ను నువ్వు నాశనం చేసుకుంటా ఒక దుర్వ్యసనానికి లోనవుతున్నావే. ఇక్కడ అదే. అయితే తండ్రి దుర్వ్యసనాలకు లోనవుడు. దుర్వ్యసనాల్లో ఉన్న నన్ను ఆ మార్గం నుంచి, ఆ వ్యసనాల నుంచి విడుదల చేసేవాడు. కాబట్టి అలాంటి విడుదల కలిగించి ఆ దేవునికి వారసులుగా బ్రతకాల్సిన విశ్వాసమైన మనము ఎలా ఉండాలి, అలాగే దేవుని వాక్య పరిచర్య చేసేటటువంటి వాళ్ళు ఎలా ఉండాలి అనేటటువంటి అంశాలను మనము ఇక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాం. చూడండి ఏమంటున్నాడో చూడండి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతుడై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఇది ఫైనల్ టచ్. ఏమంటున్నాడు? మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. అంతకుముందు ఏం చెప్తున్నాడు? మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, బలవంతులై ఉండండి. ఇవి 4 మీరు కలిగి ఉండాలని చెప్తున్నాడు. చెప్తూ ఏమంటున్నాడు? ఈ 4 పనులు కూడా దేనితో చేయాలి? మీరు చేయు కార్యములని ప్రేమతో చేయండి. కోపంతో, ఈర్ష్యతో, అసూయతో, ద్వేషంతో చేయబాకండి. ఎందుకని? నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు యేసయ్య కల్వరి శిలువ మీద మరణించాడు. చివరి క్షణంలో కూడా మీరు ఏం చేస్తున్నారో తండ్రి వీరికి తెలియదు, క్షమించమన్నంత ప్రేమ కలిగిన వాడు. కాబట్టి మనం ఎవరమై ఉన్నాము? తండ్రి ప్రేమకు వారసులం. విశ్వాసులు అనగా ఎవరు? తండ్రి ప్రేమకు వారసులమై ఉన్నాము. కాబట్టి మనల్ని ద్వేషించే వాళ్ళని, అసహించుకునే వాళ్ళని నిజంగా ఇవాళ సమాజంలో మనం చూస్తున్నాం కదా. ఈ యొక్క వాక్య పరిచర్య చేయడానికి చిన్న మినీ వ్యానుల్లో, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఊరికి అట్లా పల్లెల్లో అటు ఇటు తిరుగుతుంటే మా బజార్కి ఎందుకు వచ్చావు, అక్కడికి ఎందుకు వచ్చావు అని ఈ వెనక పంపించేవాళ్ళు, కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళని మనం చూస్తున్నాం. అయినా కూడా ఆ విశ్వాసులు ఏం చేస్తున్నారు? సంతోషంతో వాటిని స్వీకరించి, బ్రదర్ మీరు తిట్టినా పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు, ఇదిగో రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు సువార్తను మీకు అందించడానికి మేము వచ్చాము. ఎందుకని? మీ పాపపు జీవితము, మీ పాత జీవితం నుంచి మీరు విడుదల పొంది రక్షణ పొందాలన్నా, నిత్య జీవంలోనికి మీరు ప్రవేశించాలన్నా, ఇదిగో దేవుని వాక్యమే మీకు రక్షణ ఉన్నది అని మనం చెప్పడం చూస్తున్నాము, యూట్యూబ్లో చూస్తున్నాము, వార్తల్లో చదువుతున్నాము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏముండాలి? మనము విశ్వాసులమైన క్రైస్తవులు కానీ దేవుని వాక్య పరిచర్య చేసేవాళ్ళు ప్రత్యేకించి గుర్తుపెట్టుకోండి. వాక్యాన్ని వాక్యంగా చెప్పకుండా స్వార్థంతోనో, లేకపోతే మన అతి తెలివితేటలను ప్రదర్శిస్తూ ఏదో రంగులు పూసి దేవుని వాక్యానికి రంగులు పూసే అంత మేధావిగా చాలామంది వాళ్ళ ప్రసంగికులు అలా తయారయ్యారు. అంటే విమర్శించే స్థాయి నాది కాదు ఎవరిని. ఎందుకంటే దేవుడు
ప్రతీకారం తీర్చుకునేవారు దేవుడై ఉన్నాడు, నేను కాదు. కాకపోతే నా యొక్క బాధనేంటి, నా వేదన ఏంటి, నాకున్నటువంటి భారం ఏంటంటే అలాంటి వారి ఉచ్చులో పడి విశ్వాసము, నిజమైన విశ్వాసం నుంచి తొలగిపోయి ఈ వేషధారణతో కూడుకున్నటువంటి విశ్వాసంలోనికి, నామకార్థపు క్రైస్తవ జీవితానికి మీరు లోను కాకండి. ఎందుకంటే వేషధారణ మిమ్మల్ని రక్షణలోకి నడిపించలేదు. నామకార్థపు క్రైస్తవ జీవితం మిమ్మల్ని రక్షణలోకి నడిపించలేదు. ఏది నడిపిస్తుంది? నిజమైన విశ్వాసం. నిజమైన విశ్వాసం అంటే ఎక్కడుంది? పరిశుద్ధ గ్రంథపు వాక్యములు. అంతేగాని స్వస్థత కూడికల్లో లేకపోతే ఇంకొక దానిలో నీవు రక్షణ పొందలేదు. అసలు ఈ లోకపరమైనటువంటి అంశాలకి దేవుని యొక్క ప్రేమకి అసలు పోలిక పొంతన ఎక్కడుందండి? ఎందుకు మనుషుల్ని వాళ్ళ యొక్క బలహీనతల్ని, వాళ్ళ యొక్క ఆశలని ఆసరాగా తీసుకొని దైవ సేవకులు ఎందుకు ఈ యొక్క అమాయక ప్రజలని ఆ భ్రమలో పెట్టి వారు నిజమైనటువంటి దేవుని సన్నిధికి చేరటానికి మీరే అడ్డుకట్ట వేసే పరిస్థితికి వచ్చారు ఇవాళ. కాబట్టి మనం మెలకువగా ఉండుడి. బివేర్ ఆఫ్ డాగ్స్ అని ఈ గొప్ప గొప్ప వాళ్ళ ఇళ్ళ ముందు బోర్డులు రాసుంటాయి. కుక్క ఉన్నది జాగ్రత్త, లైక్ దట్ హియర్. మనము అవేర్నెస్ కలిగి ఉండాలి ఈ యొక్క వ్యర్థమైనటువంటి బోధలు చెప్పే వాళ్ళ నుంచి, అలాగే మనల్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళ నుంచి, మనల్ని ఎప్పటికప్పుడు కుంగతీయాలని చెప్పి చూసే వాళ్ళ నుంచి మనం ఏమై ఉండాలి? మెలకువగా ఉండుడి. 2 విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ఎన్ని శోధనలు రాని, ఎన్ని శ్రమలు రాని విశ్వాసంగా ఉండాలి. ఒక భర్త యందు విశ్వాసం కలిగి ఉండాలి. ఒక భర్త తన భార్యతో ఎంతవరకు కాపురం చేయగలడు? ఆమె నిజాయితీ పరురాలనే విశ్వాసం ఉన్నంత వరకు. ఎందుకని? ఆ బంధము అలాంటిది, అవినాభావ అనుబంధం అంటారు చూసారా. అందుకని ఏమన్నాడు ప్రభు? ఏమన్నాడు ఆదికాండములోని? నరుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరులగుదురు. ఇక్కడ ఏమైంది? ప్రధానమైంది ఏంటి? విశ్వాసము, నమ్మకం. ఆ నమ్మకాన్ని కోల్పోతే కుటుంబము చిన్న భిన్నమైపోతుంది, విచ్ఛిన్నమైపోతుంది, ఎవరికి వారు అవుతారు. ఆ బిడ్డలు జీవితాలు భ్రష్టు పట్టిపోతాయి. అందరూ దారి తప్పి ఆ యొక్క నిత్య నరకానికి పాత్ర. మరి అలాంటి స్థితిని మనము పొందకుండా ఉండాలంటే ఏం కలిగి ఉండాలి? విశ్వాసం ముందు నిలకడగా ఉండాలి. భర్తగా నేను, భార్యగా నా భార్య, ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళు, నా బిడ్డలు వాళ్ళ యొక్క ప్రవర్తనలో నీతివంతంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ తమ జీవితాలలో విశ్వాసము కలిగి, నీతి కలిగి ఉండాలి. ఈ విశ్వాసం నేను ఎక్కడికి తీసుకెళ్తుందంటే దేవుని సన్నిధికి తీసుకెళ్తుంది. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంగా ఉంటావో దేవుడు పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉంచుతాడు. ప్రభువు ఈ యొక్క పరలోక ఆరోహణం అయ్యేటప్పుడు తన శిష్యులకు చెప్పింది అది, నేను పోకపోతే మీకు నష్టము, నేను పోతే మీకు లాభం. ఎందుకని? నేను ఆదరణకర్తని మీకు పంపిస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు సెండ్. నేను అక్కడికి వెళ్ళి ఆదరణకర్తని మీకు పంపిస్తాను. అతను మీకు తోడుగా ఉంటాడు. మీకు ప్రతి విషయంలో మీకు ఆదరణగా ఉంటాడు. ఆదరణ కలిగినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మను మీకు తోడుగా పంపిస్తానని చెప్పేళ్ళాడు. కాబట్టి విశ్వాసం మనకి ఏం చేస్తుందంటే ప్రభువులో ఎదగటానికి, ఈ సోదరులు ఈ సమస్యలన్నిటినీ జయించడానికి విశ్వాసం, నమ్మకం కావాలి కదా. కాబట్టి ఈ యొక్క 2వ మాట, మెలకువగా ఉండండి, విశ్వాసం వల్ల నిలకడగా ఉండాలి. ఏ చిన్న వాటికి దారి తప్పకూడదు. అలాగే ఎవడన్నా పెట్టే ప్రలోభాలకి ఎప్పుడు ఎలా ఉంటుందంటే అండి, మీకు తెలియదు కాదు, తప్పు అనేది ఎలా ఉంటుందంటే ఆకర్షణీయంగా ఉంటుంది, మనిషిని ఆకర్షిస్తుంది. అలాగే మనిషి సహజంగానే బలహీనుడు. ఒక పురుషుడు అందమైన స్త్రీని చూసినప్పుడు బలహీనపడతాడు. అలాగే త్రాగుడు అనే వ్యసనాన్ని చూస్తే బలహీనపడతాడు. ఇంకొకటి, ప్రతిదీ కూడా ఏదైతే దేవుని దృష్టిలో హేయమైందో, ఏదైతే అసహ్యమైందో, ఏదైతే దేవుని దృష్టిలో అది తప్పై ఉందో అవన్నీ బలహీనమైన మనుషులు ఏం చేస్తాయంటే ఆకర్షిస్తాయి. ఈ ఆకర్షణకు లొంగిపోయిన మనిషి ఏంటంటే ముందు దాన్ని ఒక చిన్న, అది ఏమంటామంటే ఒక ఏదో అకేషనల్గా అని అనుకుంటాడు. ఆ తర్వాత అది హ్యాబిట్గా మారిపోయి చివరికి వాడి జీవితాన్ని ఆ యొక్క సమాధిలో పాతిపెట్టేదాకా వాడిని నాశనం వైపు నడిపిస్తుంది.
కాబట్టి విశ్వాస జీవితం మనం వీటన్నిటి నుంచి మనకి విడుదల కల్పిస్తుంది. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా యందు ఉన్నాడు, నేను విశ్వాసం కలిగి ఆయన ఎడల విశ్వాసం కలిగి జీవించాలి. ఒక భార్య తన భర్త విషయంలో నేను విశ్వాసం కలిగి జీవించాలి, నమ్మకం కలిగి జీవించాలి అని ఎలా భావిస్తుందో, అలాగే నా భార్య విషయంలో నేను విశ్వాసం కలిగి నమ్మకం కలిగిన భర్తగా ఉండాలని అలా భావిస్తాడు. అలాగే బిడ్డలు నా తల్లికి నా తండ్రి విషయంలో నేను నమ్మకం కలిగిన వాడిగా నిజాయితీ కలిగిన వాడిగా ఉండాలని ఎలా మనం భావిస్తామో, అలాగే దేవుడైనటువంటి యేసు ప్రభు యొక్క దృష్టికి మనందరము విశ్వాసములో నిలకడగా ఉండిన వారిగా మనం కనపడాలి. తర్వాత మూడవది పౌరుషం గలవారమే. ఎస్, నా మాట అగ్ని వంటిది కాదా? మోషే, నువ్వు ఇక్కడ వెళ్ళిపో, వీళ్ళందరినీ ఇశ్రాయేల్ అందరినీ నాశనం చేస్తాను, నేను కొత్త జనాంగానికి నిన్ను అధిపతిగా చేస్తాను, వీరి యొక్క అతిక్రమములు నన్ను బాగా బాధ పెట్టినాయి, కాబట్టి వీరందరినీ నేను నాశనం చేయదలుచుకున్నాను అన్నంత శక్తి కలిగినటువంటి దేవుడు మోషే ప్రార్థన విని క్షమించాడు. కాబట్టి అంత పౌరుషం కలిగిన దేవుడు, అంత శక్తి కలిగినటువంటి దేవుడు వారసులమైన మనము, ఆయన బిడ్డలమని చెప్పుకునే మనము మన జీవితంలో మన పౌరుషంగా ఉండకూడదా? ఎవడు లోకంలో పౌరుషంగా ఉండకుండా ఉంటాడంటే అవినీతి చేసేవాడు, అక్రమాలు చేసేవాడు, భ్రష్టత్వంలో ఉన్నవాడు, ఎదుటివారి సొమ్మును దోచుకునేవాడు. వీడేంటంటే ఏం మాట్లాడినా అంటే అన్నారులే, మనకి పని జరిగింది కదా, వాడికి పౌరుషం ఉండదు. మనం వింటూ ఉంటాం, వేరే ఇన్ని మాట్లాడినా నీకు రోషం లేదా, పౌరుషం లేదా అని. అయితే పౌరుషం అంటే లోకరీతిగా ఒక వేరు, కానీ దేవుని పౌరుషం అంటే దేవుని నీతిలో జీవించే విషయంలో పౌరుషం. పౌలు గారు పౌరుషం కలిగి జీవించారు. అనేక సంఘాలలో అనేక రకాల ప్రాణాపాయాలు వచ్చిన, అనేక రకాలుగా ఆయనను హింస పెట్టిన, ఏనాడు ఆయన ఆ యొక్క దేవుని వలన పొందిన ఆ పౌరుషం నుంచి ఆయన బయటికి రాలేదు. అలాగే పోరాడు. అలాగే అపోస్తలులు 11 మంది ఎందుకు హతసాక్షులు అయ్యారంటే ఇదే కారణం. వారు పౌరుషాన్ని విడవల. వారికి ఎదురైనటువంటి సమస్యలను బట్టి, వారికి ఎదురైనటువంటి భయంకరమైనటువంటి మరణ యాతలను బట్టి వాళ్ళు భయపడలా, పిరికివారుగా మారలా. పౌరుషం కలిగిన మా తండ్రి మాకు తోడుగా ఉన్నాడని హతసాక్షులయ్యారు. అందుకనే ఇవాళ వారి కోసము పరలోక రాజ్యములో 12 కుర్చీలు వేసున్నాయి. 24 మంది పెద్దల్లో 12 మంది అపోస్తులని మనము వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. ఎంత గొప్ప ఆధిక్యత వచ్చింది! ఎలా? పౌరుషము కలిగి, విశ్వాసము కలిగి, మెలకువ కలిగి జీవించారు కనుక దేవుని వాక్యము వారికి ముందుగానే ఆధిక్యతనిచ్చేసింది. రాసేశారు పరిశుద్ధ గ్రంథములో 24 మంది పెద్దలని. ఆ యొక్క 24 మంది పెద్దల్లో ఇదిగో తమ ప్రాణాలని దేవుని కోసము వదిలేసినటువంటి 12 మంది అపోస్తలులు ఆ యొక్క కృపను పొందారు. తర్వాత బలవంతులై ఉండి, దేవుని విషయంలో బలం కలిగి ఉండాలి. బలహీనత, శరీర బలహీనత, శరీర బలవాలి వేరు. ఇవి 20 సంవత్సరాల్లో నాకున్న బలము 50 సంవత్సరాల్లో ఉండదు. 50 సంవత్సరాల్లో ఉన్నటువంటి పరిస్థితులు 70 సంవత్సరాల వయసులో ఉండదు. ఇది శరీర బలము, ఇది నశించిపోయేది. ఒక వయసు దాకా పెరుగుతుంది, ఇంకొక వయసులో నశించిపోతుంది. కానీ ఆత్మీయ బలం ఎలా ఉంటుందో తెలుసా? నీవు వయసు పెరిగే కొద్దీ, నీవు దేవుని వాక్యములో ఎదిగే కొద్దీ ఆ శక్తి నిన్ను చిన్న రాయి దగ్గర నుంచి కొండలాగా, పర్వతంలాగా అలా అలా పెంచుకుంటూ పోతుంది. నీ విశ్వాసం అనేటటువంటి నీ బలమనే శక్తి. ఇది ఎలా సాధ్యమంటే దేవుని ప్రేమను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ యొక్క ప్రవర్తనను బట్టి నీవు ఆ శక్తిని పొందున్నావు. కాబట్టి బలవంతులై ఉండుడి, బీ బ్రేవ్, ధైర్యంగా బలవంతులై ఉండండి. ఎందుకని? ఎదురయ్యే సమస్యల్ని, శోధనలన్నిటిని జయించవలసిన వాడై ఉన్నావు. సాతానుడు విజృంభించే సింహములాగా ఉన్నాడు, గర్జించు సింహములాగా ఉన్నాడు. వాడిని నువ్వు జయించాలంటే నీవు వాక్యం అనేటటువంటి ఆ యొక్క ఖడ్గాన్ని ధరించినటువంటి వాడివై, బలవంతుడివై, శక్తి కలిగిన వాడివై, దేవుని వాక్యం అనే వెలుగులు, దేవుని ఎడల నీకున్న ప్రార్థన, విశ్వాసం అనేటటువంటి వాటితో బలవంతుడుగా ఉండి నీవు ఈ సమాజాన్ని, లోకాన్ని జయించవలసిన వాడివై ఉన్నావు అని యొక్క దేవుడు చెప్తున్నాడు. వాక్యము చెప్తూ ఉండగా 4వది, ఇవన్నీ ఎలా చేయమన్నాడు? ప్రేమతో చేయండి. శత్రువుని నీవు ద్వేషిస్తే ఇక విశ్వాసికి అవిశ్వాసికి ఉన్న తేడా ఏముంది? కాబట్టి అవిశ్వాసి తన కోపం తనకై
శత్రువు అయిన వాడు ఈ నాశనం అయిపోవాలంటాడు. విశ్వాసంగా ఉండి దేవుని కృపలో ఉన్నానని చెప్పుకునే నేను కూడా నాకు ఎవడన్నా కీడు చేస్తే వాడిని వీడి నాశనం అయిపోవాలి, ప్రభువా వీడి అంతా చూడు, వీడి కుటుంబం నాశనం అయ్యేటట్టు చూడని నేను ప్రార్థన చేస్తే నేను విశ్వాసం అవుతానా? నేను దేవుని బిడ్డను అనిపించుకుంటానా? కాదు కదా. ప్రేమ క్షమించగలగాలి, ఔదార్యం ఉండాలి, ఓర్పు ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి. దేవుని యొక్క విశ్వాసాన్ని బట్టి మనకి ఈ ప్రవర్తన వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనము ఎప్పుడు చేయాలి? ప్రేమతో చేయాలి, ఓర్పుతో చేయాలి, దేవుడిచ్చిన దీర్ఘశాంతముతో చేసి దేవుని కృపకు మనం పాత్రలు అవ్వాలి. సమాజంలో ఉన్న విభిన్న రకాల వ్యక్తులను, అన్యులైనటువంటి వారిని, దేవుడు ఎరగనటువంటి వారిని, మూర్ఖత్వంతో ఉన్నటువంటి వారిని, విగ్రహారాధనలో మునిగిపోయినటువంటి వీరందరినీ దేవుడి దగ్గరికి నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకని ఎప్పుడో ఒకప్పుడు దేవుని యొక్క వాక్యపు శక్తి వారి మనోనేత్రాలను తెరవకపోదు, వారి జ్ఞాన నేత్రాలను తెరవకపోదు, వారి దేవుని వైపు మరలకపోవడం. ఇదిగో ఒక పాపి మారితే పరలోకంలో దేవదూతలు విందు చేసుకుంటారని వాక్యం చెప్తూ ఉండగా, అలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని ఒక విశ్వాసిగా నేను ఈ సమాజంలో ఉన్న ఒక బిడ్డనైన దేవుని వైపు మార్చగలిగింది. నీవు నీ కుటుంబాలు ఆ రీతిగా మనందరం కలిసి సమాజంలో ఉన్నటువంటి అగ్నిలేమి, విగ్రహారాధికులేమి, మూర్ఖులేమి, లేకపోతే అల్ప విశ్వాసులేమి, వేషధారులేమి, నామకార్థపు క్రైస్తవులు, వీళ్ళందరినీ మనం మార్చగలిగితే, దేవుని వైపు తిప్పగలిగితే ఎంత భాగ్యవంతులు మనం. దేవుని కృప ఎంతగా మనపై ఉంటుంది. ఈ లోకమే మారిపోదా? కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మెలకువగా ఉందాము. విశ్వాసులారా, అలాగే వాక్య పరిచర్య చేసే సేవకులారా, మెలకువగా ఉందాము. ఆ తర్వాత ఏం చేద్దాము? విశ్వాసవంతు నిలకడగా ఉందాము, పౌరుషం గలవారై ఉందాము, బలవంతులమై ఉందాము. దేవుని వాక్యాన్ని లోకమంతటా మనం ప్రచారం చేద్దాం. మన శక్తి మేరకు దేవుడు ఇచ్చినటువంటి పరిస్థితులను బట్టి మనందరం ముందుకు సాగుదాం. ఇవన్నీ ఎలా చేయాలి? ప్రేమతో చేయాలి. ఎందుకంటే మూర్ఖపు మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆవేశపడితే నువ్వు మూర్ఖుడు అనిపించుకుంటావే కానీ వాడిలో నువ్వు మార్పు తీసుకురాలేవు. ఎప్పుడు అది సాధ్యమవుతుంది? ప్రేమతో ఆ మూర్ఖత్వం నుంచి ఆ బిడ్డకు విడుదల కలిగించే రీతిగా నీవు ప్రవర్తించినప్పుడు నీ ప్రేమ వాడిని జయించాలి. ఆ ప్రేమ ఏమైంది? దేవుని ప్రేమ అయి ఉంది. కాబట్టి అత్యున్నతమైనటువంటి ఆ దేవుని ప్రేమను నువ్వు ప్రకటించగలిగితే మూర్ఖుడేమి, అన్యుడేమి, విగ్రహారాధికుడేమి ఎవరైనా మారుతారు. ఒక రోజుకి మీద రక్షకుడైన దేవుడు యేసు క్రీస్తు అనేవాడు తెలుసుకునే ఆ రోజు వస్తుంది. ఆ రక్షణ దినము వారికి వస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి, ఇది విశ్వాసులకు, దేవుని వాక్య పరిచర్య చేసే వాళ్ళకి దేవుడు మన అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఇచ్చినటువంటి ఒక హెచ్చరిక. ఇప్పుడు 2 కొరింథీయులు 2వ అధ్యాయము 14-15 వచనాలని మనం చూద్దాం. 2 కొరింథీయులు 2వ అధ్యాయము 14-15 వచనాల్ని మనం చదువుకొని ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. ఏమంటాడంటే ఈ యొక్క 2వ అధ్యాయము 14-15 వచనాల్లో ఏమంటాడంటే చూడండి, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనమై ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. ఇది కంప్లీట్గా విశ్వాసులకు, దేవుని పరిచారకులకు చెప్తున్నటువంటి మాటలు. ఎంత అద్భుతమైన మాటలు! ఈ మాటలే మనలో విశ్వాసాన్ని పెంచాలి. ఈ మాటలే మనల్ని దేవుని యొక్క వారసులుగా చేయాలి. ఈ మాటలే మనల్ని క్రీస్తు సేవకులుగా చేసే మాటలు. ఏమంటున్నాడు 14వ వచనం, మా ద్వారా ప్రతి స్థలమందును, ఇదిగో నేను ఒక అల్పుడను, అయోగ్యుడు, అయినా దేవుని కృపను బట్టి ఇవాళ మీ అందరి ముందు నిలిచి యూట్యూబ్ ద్వారా వాక్య పరిచర్య చేసే శక్తిని, బలమును, జ్ఞానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి మాలాంటి వాళ్ళము కూడా దేవుని సువార్తలో పాలు పంచుకునే కృపను, భాగ్యాన్ని మాకు ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము. దేవుని యొక్క జ్ఞానము ఎలా ఉంటుందంటే దేవుని యొక్క జ్ఞానం ఎలా ఉంటుంది? సువాసన, దుర్వాసన, సువాసన. దేవుని వాక్యము
దేవుని జ్ఞానము ఎలా ఉంటుందంటే సువాసన, అంటే 10 మందిని ఆకర్షిస్తుంది, 10 మందిని దగ్గరికి చేరుస్తుంది. ఎంత సుందరంగా ఉంది, ఎంత మంచిగా ఉంది అనిపిస్తుంది. అదే సాతాను జ్ఞానము దుర్వాసన. దుర్వాసన అంటే ఏంటంటే కీడు చేసేది, వెగటు పుట్టించేది, నెట్టివేసేది, వెలివేసేది. ఎన్ని మానభంగాలు, ఎన్ని హత్యలు, ఎన్ని మోసాలు, ఎన్ని దొంగతనాలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని బూతులు, ఇవన్నీ ఏంటి సంతోషం కలిగించాయా, సువాసన కలిగించాయా, ఆనందం కలిగించాయా? కాదు కదా. దుర్వాసన. ఆ బూతులు వాడు వద్దురా, వాడు వేస్ట్ ఫెలో అని చెప్పేసి అంటున్నావు. ఎవరిని అంటున్నాము? ప్రేమించేవాడిని, సువాసన వెదజల్లేవాడిని కాదు, తన ప్రవర్తన ద్వారా ఎదుటి వారికి కీడు చేసేవాడిని. ఇక్కడ దేవుని జ్ఞానం ఏంటి? సువాసన కలిగింది, ప్రేమించేది, ఆదరించేది. ఏమంటున్నాడు? ఇదిగో లోక పాపాలు మోసుకొని పోయేది దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. అలాగే నా దగ్గరికి రండి, మీకు నేను విశ్రాంతినిస్తాను. ఆ మాటలో ఎంత ప్రేమ ఉంది, ఎంత ఆదరణ ఉంది. కాబట్టి దేవుని జ్ఞానము ఎలా ఉంటుంది? సువాసన వెదజల్లుతుంది. సాతానుడి జ్ఞానము దుర్వాసన కలిగి ఉంటుంది. దానివల్ల అందరికీ కీడే, సమాజానికి అంతటికీ కీడే, మనుషులందరికీ వినాశనమే. కాబట్టి ఈ యొక్క వాక్యమును మనము జాగ్రత్తగా గమనించండి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును కూర్చున్న జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మనమును ఎల్లప్పుడూ విజయోత్సవం. ఎప్పుడైతే మా మాటల్లో సత్యం ఉందో, మా మాటల్లో నిజాయితీ ఉందో, మా మాటల్లో ప్రేమ ఉందో, ఆదరణ ఉందో, దీర్ఘశాంతం ఉందో, అది ఏమవుతుందండి? విజయోత్సవం. అందుకనే క్రైస్తవ మతం ప్రపంచవ్యాప్త మతమైందంటే కారణం ఏంటంటే ఆ ప్రేమ, ఆ దీర్ఘశాంతము, ఆ అందమైన సువాసనలు, ఆ వాక్యపు ఆ సౌరభావాలు ప్రతి ఒక్కరిని ఆకర్షించాయి, ప్రతి ఒక్కరిని మార్చాయి, ప్రతి ఒక్కరిని, ప్రతి దేశము, ప్రతి జాతిని, ప్రతి తెగను ప్రభు చెంతకు నడిపించాయి. కాబట్టి ఆ దేవుని వాక్యమనే జ్ఞానము, ఆ సువాసన ప్రపంచమంతా వ్యాపించి ఏమైంది? విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును. ఎందుకంటే ఎక్కడో మధ్యప్రాచ్య దేశంలో ఒక చిన్న గ్రామంలో పుట్టినటువంటి, బెత్లెహేం గ్రామంలో పుట్టినటువంటి యేసు ప్రభు అనే ఒక నామము, ఒక పేరు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది విశ్వాసులు కలిగి నిజరక్షకుడైన దేవుడు, లోకరక్షకుడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోయి దేవుడి గొర్రెపిల్ల అని కీర్తించబడుతున్నటువంటి ఆ యొక్క రక్షకుని యొక్క విజయోత్సవం. ఎందుకని? సువాసన వెదజల్లి ఆయన వాక్యము, ఆయన ప్రేమ, ఆయన దీర్ఘశాంతము నిన్ను నన్ను ఆయన పాదముల చెంతకు నడిపించుచున్నాయి. కాబట్టి ఎల్లప్పుడూ ఇదిగో మమ్మును ఆయన యందు ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. మేము ఈ రకంగా చేయడానికి, మేము ఈ రకంగా విజయాన్ని సాధించడానికి కారణం ఏమైంది? దేవుని ప్రేమ అయి ఉన్నది, దేవుని జ్ఞానమై ఉన్నది. కాబట్టి అట్టి ప్రేమను, అట్టి జ్ఞానాన్ని ఇచ్చిన తండ్రికి స్తోత్రములు కలుగును అని పౌలు గారు దేవుని స్తుతిస్తున్నాడు. ఆఖరి మాటగా, రక్షింపబడి వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాం. మేమెవరం? ఈ వాసన ఏంటి? ఒక దైవ సేవకుడికి నోటి నుంచి వాసన ఏంటి? వాక్యపు సువాసన, దేవుని వాక్యమనే సువాసన, దేవుని ప్రేమ అనే సువాసన, దేవుని క్షమ అనే సువాసన, దేవుని వాక్యపు సువాసన, దేవుని క్షమ అనే సువాసన, దేవుని యొక్క ఆదరణ అనే సువాసన. ఇదిగో ప్రతి సేవకుడి నోట్లో నుంచి రావాలి. ఆ యొక్క అది మారిన మనిషివైనా, నువ్వు దుర్మార్గుడివైనా, నువ్వు రక్షణ పొందిన వాడువైనా, నశించు వాడువైనా, ప్రతి మనిషి ఎడల మేము విశ్వాసుల యొక్క ప్రేమ లేదా దైవ సేవకుల యొక్క ప్రేమ ఎలా ఉందంటే దేవుని యొక్క జ్ఞానమై ఉంది, సువాసన అయి ఉన్నది. దేవుని సువాసనగా ప్రతి విశ్వాసి జీవించాలి, ప్రతి దైవ సేవకుడు జీవించాలి. తద్వారా ఈ లోకాన్ని జయించాలి. ఈ లోకాన్ని జయించి దేవుని వాక్యపు సువాసనకు ఆ సౌరభాలతో మనిషి జాతి అంతా రక్షించబడాలి. మనమందరము దేవుని పాద సన్నిధికి, పరలోక రాజ్యంలోని నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి మనల్ని మనము యోగ్యులుగా, అర్హులుగా సిద్ధపరచుకోవాలి. అలాంటి గొప్ప స్థితిని, ఆత్మీయ
వైభవాన్ని, ఆత్మీయ సువాసనను మనందరము దేవుని నామమును బట్టి కలిగి ఆయన కృపకు పాత్రలవ్వాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగి చేసిన నాయన, ఇదిగో నాయన ఈ రాత్రి సమయంలో నాయన ఇప్పుడు అయోగ్యనైనా నన్ను నాయన మీ పాదముల చెత్త నిలవబెట్టి ఇదిగో నాయన యూట్యూబ్ ద్వారా వీక్షించుతున్న అనేక మంది బిడ్డలకు నాయన మీ సువార్తను ప్రకటించడానికి నాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి, ప్రేమను బట్టి వేలాది స్తుతులు స్తోత్రం. నా తండ్రి, ఇదిగోనైనా పౌలు గారు చెప్పినట్లుగా వెలుగుగా ఉండటానికి, బలవంతులమై ఉండటానికి, పౌరుషం కలిగిన వారమై ఉండటానికి నైనా మమ్మల్ని సిద్ధపరచండి. అలాగేనైనా ఏమి చేసినా నైనా ప్రేమను బట్టి చేసేవారిగా చేయండి. అంతేకాకుండా నాయన సువాసనలు, దేవుని వాక్యపు సువాసనలు లోకమంతటా వెదచల్లి నాయన ప్రతి ఒక్కరిని మీ సన్నిధికి నడిపించే కృపను, భాగ్యమును దయచేయమని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు మీ వాక్య సువార్త, మీ వాక్య సువాసన అందిందని నమ్ముతున్నాను నాయన. ఆ సువాసనను బట్టి, ఆ వాక్యములోని సత్యాన్ని బట్టి నాయన బిడ్డలందరూ నాయన మీ సన్నిధికి నడిపింపబడి రక్షణ పొంది నాయన మీ బిడ్డలుగా నాయన దీవించబడినట్టుగా కృప చూపుకొని యేసు పరిశుద్ధ నామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.